ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మన యొక్క వాక్య భాగం కొరకై కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము మొదటి 2 వచనాలు. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యమును యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకుని ఆయనకు ఎదుట సాగిలపడుడి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దైవపుత్రులారంటే దేవుని యొక్క పుత్రులారంటే దేవుని పిల్లలారా అంటాడు. ఇది ఆరాధనకు హేతువైనటువంటి ఒక వాక్య భాగం. దావీదు ఇతర పిల్లలైన వారిని, దేవుని పిల్లలైన వారిని ప్రోత్సాహపరుచు ఎంకరేజ్ చేస్తుంటాడు. ఏం చెప్తున్నాడంటే యెహోవా మహాత్యము, దేవుని యొక్క మహాత్యము అనేటువంటిది కనుగొని ఆయనకు రావలసిన ప్రభావం ఆరోపించుడి అంటాడు. కాబట్టి ఇక్కడ ఆరాధన వాక్య భాగంగా మనం దేవుని స్తుతించుట లేక ఆరాధించుట, దేవునికి నమస్కరించుట లేదా దేవునికి కృతజ్ఞత చెల్లించుట అనేటువంటి ఆరాధనలో భాగాలు. ఈ దినం మనం ఆదివారం దినం కాబట్టి, ఆరాధన దినం కాబట్టి ఈ యొక్క ఆరాధన వాక్య భాగాన్ని మనం చూసుకుంటున్నాం. వారము ఆదివారం దినమున మనం ఆరాధన వాక్య భాగం చూసుకుంటున్నాం. ఎందుకంటే ఆరాధన అనేటువంటి చాలా ప్రాముఖ్యమైంది. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు బైబిల్ పఠనం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, చూసినట్లయితే ప్రసంగాలు ఉంటాయి, తర్వాత సువార్త ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ పరలోకంలో పోయినప్పుడు మనకు ఇవన్నీ ఏముండవు. ఒకటి ఉంటుంది, అదే ఆరాధన. పరలోకములో ఆయన ఆరాధించబడటం అనేటువంటిది, పరలోకమందు దేవుడు ఆరాధించబడటం అనేటువంటి ఆరాధన నిత్యము రాత్రింబగళ్ళు ఆయన సన్నిధానంలో మనం ఆయన ఆరాధించే వాళ్ళంగా ఉంటున్నాం, స్తుతించే వాళ్ళంగా ఉంటున్నాం, ఆయన పొగిడే వాళ్ళంగా ఉంటున్నాం, ఆయనకు కృతజ్ఞత చెల్లించే వాళ్ళంగా ఉంటున్నాం. కాబట్టి ఈ లోకంలో ఈ ఆరాధన యొక్క కార్యాన్ని మన జీవితాల్లో ఎరిగిన వారికి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలనే విషయం మనకు బాగా తెలుసు. కాబట్టి మనము ఏ విధమైన విగ్రహానికి కానీ ఫోటోకి కానీ మనం ఆరాధన చేయము. మనం ఆత్మస్వరూపైన దేవుని ఆత్మతోనే మనం ఆరాధన చేస్తాం. కాబట్టి ఇక్కడ దావీదు చెప్పే కీర్తనలో 2 విషయాలు మనల్ని కోరుచుంటున్నాడు దావీదు. గ్లోరిఫైయింగ్ గాడ్, దేవుని మహిమపరచుట. మన జీవితాల్లో దేవుని ఎట్లాగా మహిమపరచగలము అనేటువంటి చెప్పినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణలు ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి, ఆయన ఎదుట సాగిలపడుడి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయనకు చెందవలసిన ప్రభావం అంటే గ్లోరీ కదా. గ్లోరీ విచ్ ఈస్ టు హిమ్ ఇస్ హ్యావ్ టు పే ద గ్లోరీ టు గాడ్. ఓకే. అండ్ గ్లోరీ అంటే ఏంటి అర్థము? మహిమ చెల్లించుట అనేటువంటి అర్థం. మహిమ అనేటువంటిది మనము ఎలాగ చెల్లించగలము అనేటువంటిది దావీదు పలు సందర్భాలు చెప్తాడు. 22వ అధ్యాయంలో కూడా ఏమంటాడంటే 22వ అధ్యాయము 23వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గల వారలారా ఆయన్ను స్తుతించుడి, ఆయన్ను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన గణపరచుడి, ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఇక్కడ ఇది కూడా దావీదు చెప్పేటువంటి కీర్తనే. ఏమంటాడు? దేవుని అందరూ స్తుతించాలంట. ఎవరెవరు చెప్తున్నాడు చూడండి. నీ నామము యెహోవా యందు భయభక్తులు కలిగిన వారందరూ అందరికీ అదే అడ్రస్సింగ్ ఫర్ ఆల్. రెండవది యాకోబు వంశస్థులు, ప్రత్యేకంగా యాకోబు సంతానం, పిల్లలు, వాళ్ళ వంశం. తర్వాత ఇశ్రాయేలు వంశస్థులు, వాళ్ళు కూడా యొక్క వంశస్థులు, వాళ్ళ వంశమంతా, అందరూ కూడా కలిపి. కాబట్టి ఇక్కడ యూనివర్సల్గా చెప్తుంటున్నాడు అందరికీ, ప్రజలందరికీ, ప్రత్యేకంగా యాకోబు సంతానానికి, ఇశ్రాయేలు సంతానానికి అందరూ కూడా ఆయన్ను ఆరాధించాలా అంటున్నాడు అనమాట. ఎందుకంటే ఆరాధించడం అనేటువంటిది ప్రాముఖ్యమైన కార్యంగా ఉంటుంది. అట్లాగే 33వ అధ్యాయంలో కూడా ఏం చెప్తాడు? ఇక్కడ 33వ అధ్యాయము 33వ కీర్తన చెప్తాం 2వ వచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ? రైట్, 1వ వచనం చదువుతాను. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. కాబట్టి ఎట్లా స్తుతించాలంట? వాద్యములు, సితారాతో. అట్లాగే ఏమంటాడు? 10 తంతులు గల స్వరమండలంతో ఆయన కీర్తించుడి అంటాడు. అంటే వాద్యాలతో కూడా ఆయన స్తుతించవచ్చు. తర్వాత
నూతన కీర్తన పాడుచు ఆయన స్తుతించుడు అంటాడు. మన పాట ద్వారా కూడా ఆయన స్తుతించవచ్చు, ఆయన ఆరాధించవచ్చు. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి, యెహోవా వాక్యం యథార్థమైనది. కాబట్టి యథార్థమైన వాక్యం, ఎందుకంటే ఆయన చేయనిదంతయు నమ్మకమైనది, ఆయన నీతి న్యాయమును ప్రేమించున్నాడు. యెహోవా లోకమంతా కూడా యెహోవా కృపతో నిండి ఉంటున్నది. కాబట్టి యెహోవా కృప లేనిదే, యెహోవా ఆజ్ఞ లేనిదే, యెహోవా ఉత్తర్వు లేనిదే, దేవుని యొక్క ఉత్తర్వు లేనిదే లోకంలో ఏది కూడా మరి చెల్లించలేదు, అది పని చేయలేదు, అది నివసించలేదు, అది జీవించలేదు. కాబట్టి అన్ని జీవులకు ఆయన శ్వాసను అనుగ్రహించేవాడుకుంటున్నాడు, తగిన సమయంలో ఆహారం ఇచ్చేవాడుకుంటున్నాడు, ఆయన భద్రతను ఇచ్చేవాడుకుంటున్నాడు. కాబట్టి సమస్త జీవులకు ఆయన ఆధారభూతుడై ఉంటున్నాడు. కాబట్టి ఇటువంటి ఆధారభూతుడైన దేవుణ్ణి ఏం చెప్తున్నాడు, మరి స్తుతించుడి అంటాడు. ఆయన స్తుతించుట యథార్థవంతులకు శోభస్కరము, అంటే అది వారికి యోగ్యము, అది వారికి మరి అందము అనేటువంటి కార్యం శోభస్కరం అంటే. కాబట్టి మనుషులు ఆయన్ను ఆరాధించుట అనేటువంటి అంత ప్రాముఖ్యమో, ఎందుకంటే లోకమంతా కూడా ఆయన కృపతో నిండి ఉంటున్నది అంటున్నాడు. రెండవదిగా మనం ఆయన మహిమపరచాలంటే ఎట్లా మహిమపరుస్తున్నామంటే, యేసు ప్రభు అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, తన శిష్యుల గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మనుషులు 2వ అధ్యాయం 16వ వచనం, 5వ అధ్యాయం 16వ వచనం మత్తయి సువార్త, మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కాబట్టి రెండవదిగా మనం దేవుని ఎట్లా మనము మహిమపరుస్తామంటే మన సత్క్రియలు. ఎందుకంటే మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన వారముగా, ఆయనను మరి స్వంత రక్షకునిగా ఎరిగిన వారముగా, సత్క్రియల యందు ఆసక్తి గల వారిగా ఆయన మనం చేసినాడు. కాబట్టే మన క్రియలు చూసినప్పుడు, మన అలవాట్లు చూసినప్పుడు, మన వేషధారణ చూసినప్పుడు, మన మరి వేషము భాష చూసినప్పుడు, మన యొక్క ఉద్దేశములు తలంపులు చూసినప్పుడు లోకంలో ఉండేవారు అరే వీరు ప్రత్యేకమైన వారు, దేవుని యొక్క పిల్లలు అనేటువంటి ఒక మరి కార్యం ఒక జీవితాల ద్వారా బయలుపరచాలి. అది దేవుని మహిమపరచడం అంటే. కాబట్టి దాని ద్వారా ఏమవుతుంది, దేవుని మహిమపరచు. అందుకొరకు ఏమంటాడు ఇక్కడ చూసినట్లయితే, మీ తండ్రిని మహిమపరచునట్లు మీ సత్క్రియల ద్వారా అంటాడు. కాబట్టి మనం సత్క్రియల ద్వారా ఆయన్ను మహిమపరచవలసి అనుకుంటాం. అట్లాగే యోహాను సువార్తలో ఏమంటున్నాడంటే 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో ఏం చెప్తున్నాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. కాబట్టి తండ్రి మహిమపరచబడాలంటే మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు కూడా అవుతారు. కాబట్టి మీరు నా శిష్యులుగా ఉండాలంటే, నా తండ్రి మహిమ పొందాలి మీ ద్వారా అంటే బహుగా ఫలించుట అనేటువంటిది ఇక్కడ ఒక భావాన్ని చెప్తున్నాడు, ఒక పోలికను. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మరి మీరు తీగలంటాడు. మన ఆయనలో అంటగట్టుబడిన తీగలు. కాబట్టి ఆ తీగలు ఏం చేస్తాయి, ఫలం ఫలించాలి. తీగలు ఫలం ఫలించాలంటే ఏం చేస్తారంటే, ఆయన పనికిరానటువంటి తీగలు తీసి పారేవేళ ప్రూనింగ్, మిగిలినటువంటి తీగలు బాగా ఫలిస్తాయి అట్లా. కాబట్టి అవసరం లేనటువంటి పనికి మాలినటువంటి మన జీవితాల్లో వచ్చి తొలగించుకుంటే ఆయనకు మరి ఫలములు ఫలించేటువంటి వారంగా మనం ఉండాలి. ఎటువంటి ఫలములు, ఎటువంటి ఫలములు అంటే ఇక్కడ ద్రాక్ష ఫలముల గురించి అక్కడ ఎగ్జాంపుల్ చెప్తూ ఎటువంటి ఫలాలని ఆత్మీయమైన ఫలాల గురించి చెప్తున్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం, 22వ వచనం 5వ అధ్యాయం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. 9 ఈ ఫలములు, ఇవి ఆత్మీయమైన ఫలములు అంటారండి. ఆత్మీయంగా మనం ఇటువంటి వాటిలో ఉండాలా. మన జీవితాల్లో దేవుని ఎరిగిన వారంగా ఏముండాలా, ప్రేమ ఉండాలా, మరి సంతోషం ఉండాలా, సమాధానం, దేవుని యొక్క సమాధానం ఉండాలా, సాత్వికం, దీనత్వం ఉండాలి, మరి విశ్వాసము, దీనత్వం అనేటువంటి ఉండాలి మనము. అట్లాగే ఆశానిగ్రహము, దట్ ఈస్ ఏ టెంపరమెంట్, మస్ట్ కీప్ అవర్ టెంపరమెంట్ అండర్ కంట్రోల్. అండ్ కాబట్టి ఇక్కడ చెప్తున్నట్టే ఆశానిగ్రహం కలిగిన వారు, దురాశ, దుష్టాశ ఉండకూడదు. ఇవన్నీ కూడా ఏమిటి, ఇటువంటి విధముగా మనం ఆయనలో ఫలించినట్లయితే ఇవి చూసి జనులు దేవుని మహిమపరుస్తారు. కాబట్టి ఆయన మహిమ పొందేవాడుకుంటున్నాడు. అట్లాగే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మరి వచనము 5, 6
ఏమంటున్నట, మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము ఏకభావము కలిగిన వారై ఉన్నట్లయితే దేవుడు మహిమపరచబడతాడు. విశ్వాసులైన వారు, ఆయన ప్రజలైన వారు, ఆయన ఒక మందిరంలో చేరినట్టు వారు ఎట్లా ఉండాలా? ఏకభావము, ఏకతాత్పర్యం కలిగిన వారు ఉండాలి. అప్పుడే తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడంటాడు, కలిసి ఉన్నట్లు. కాబట్టి తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకనితో ఒకడు మనస్సును కలిసిన వారై ఉండినట్లు ఓర్పును ఆదరణ కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించినాడు. అటువంటి ఓర్పు, ఆదరణ. కాబట్టి కలిసి ఉండుట, ఐక్యముగా జీవించుట ద్వారా మనము ఆయన స్తుతించేవారు, ఆయన మహిమపరిచేవాలనుకుంటున్నాం. కాబట్టి ఆయన్ను మహిమపరచుడి అంటాడు. కాబట్టి ఆయన మహిమపరచుట అనేటువంటిది మన జీవితాల్లో ఏదో మరి ఆదివార దినం మాత్రమే కాదు, కానీ మన క్రియల ద్వారా, మన జీవితం ద్వారా, మనం ఫలించడం ద్వారా ఈ విధంగా మరి ఆయన్ను ఇవన్నీ కలిగినప్పుడు ఆయన మహిమపరచాలనుకుంటాం. అదే సమయంలో మరి ఆయన సన్నిధానంలో చేరినప్పుడు ఆయన పాటల ద్వారా, మరి సంగీతముల ద్వారా, మరి ఎట్లాగ వాద్యముల ద్వారా, మన వాక్యం ద్వారా ఆయన స్తుతించవలసి అనుకుంటున్నాం. ఆరాధన అంటే 2 భాగాలు. మొదటినే ఎప్పుడో చెప్పిన ఏంటి, మొట్టమొదటిది ఆయన నీకు ఏమి చేశాడో దాని కొరకైనది మరి థ్యాంక్స్ చెప్పడం. రైట్? ప్రభువా నీకు చేసినావు వందనాలు, నాకు స్వస్థత ఇచ్చినావు వందనాలు, నాకు ఆరోగ్యం ఇచ్చినావు వందనాలు, నాకు ఉద్యోగం ఇచ్చినావు వందనాలు, నాకు ఎంతవరకు బలపరిచినావు వందనాలు, కుటుంబానికి సాయం చేసి వందనాలు. అదే సమయంలో మరి ఆయన నీకు ఏమైంటున్నాడు అనేటువంటి, ఆయన మనకు విమోచకుడు ఉంటున్నాడు, రక్షకుడు ఉంటున్నాడు, రాజుగా ఉంటున్నాడు, ప్రభువుగా ఉంటున్నాడు, దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క మహత్యముల గురించి మనం ఇక్కడ స్తుతించాలి. కాబట్టి ఇవి 2 కలిపితే ఏమవుతాయంటే అది ఆరాధన అంట. అందుకొరకే 29వ కీర్తనలు ఏమంటున్నాడంటే, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమునకు ఆరోపించుడి, ప్రతిష్ఠితముగా ఆభరణము ధరించుకున్న వారై ఆయన ఎదుట సాగిలు. ప్రతిష్ఠితమైనటువంటి అంటే దట్ ఈస్ ఎటువంటి కంటే దట్ ఈస్ సాక్రిఫిషియల్, ప్రతిష్ఠించబడి అర్పించబడినటువంటి అంటే మన జీవితము ఆయన రక్షణ కార్యము ద్వారా మరి చూసినట్టయితే రక్షణ వస్త్రములు అంటారు దాన్ని. రక్షణ వస్త్రములు ధరించుకున్న వారమే ప్రతిష్ఠిత వస్త్రం. అది ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్ అంటాడు ఇంగ్లీష్లో చూస్తే, ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. కాబట్టి హోలీనెస్, పరిశుద్ధత అనేటువంటిదక మరి అలంకారం అయినటువంటిది. ఆయన ఆరాధించే వారికి జీవితాల్లో పరిశుద్ధత అనేటువంటిది అలంకారం అయినటువంటి. అందుకొరకే ఇక్కడ చూస్తున్నాము మరి ఈ యొక్క ఆయన స్థుతించుట లేక ఆయన పరిశుద్ధతను మనం స్థుతించుట అనే దాని గురించి ఏం చెప్తుంది? నిర్గమకాండము 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం ఏం చూస్తున్నాము? యెహోవా వేల్పుల్లో నీ వంటి వాడెవడు లేడు, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడు, స్తుతి కీర్తన బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయువాడు, నీ వంటి వాడెవడు, నీ దక్షిణస్తము చాపితివి, చూసినట్టు నీ ప్రజలను విమోచించితివి. కాబట్టి మనల్ని విమోచించిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు ఎటువంటి వాడు? వేల్పులలో అంటే దేవతలని వాళ్ళు ఎంతోమంది లోకంలో వారు చెప్పుకునేప్పటికీ కూడాను నీ వంటి దేవుడు ఎవరు ఉన్నారయా? నీ వంటి దేవుడు. ఎందుకంటే స్తుతి కీర్తనలు బట్టి నీవు పూజ్యనీయుడుగా ఉంటున్నావు, పరిశుద్ధతలో మహానీయుడుగా ఉంటున్నావు. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు, స్తుతి స్తోత్రములు చెందించుతున్నాడు, అద్భుతములు చేయవాడు, మరి అందరికీ సహాయం చేసే దేవుడు ఉంటున్నాడు. కాబట్టి ఎటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామంటే ఆయన అద్భుతములు చేసే దేవుడు ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా ఆయన మనం స్తుతించినట్లుగా మరి ఆయన మహిమ పొందేవాడు ఉంటున్నాడు. అదేవిధంగా ఆయన యొక్క పరిశుద్ధతను గురించి ఏంటంటే 99వ కీర్తనలో 99వ కీర్తనలో ఒక మాట చెప్తుంటున్నాడు. అది వచనం 9, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. కాబట్టి హీఈస్ హోలీ గాడ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆయన హోలీ గాడ్, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. కాబట్టి పరలోకముందు ఆయన మరి పొగడబడేవాడు ఉంటున్నాడు. పరలోకముందు నిత్యానిత్యము ఆయన ఆరాధించబడేటప్పుడు ఎట్లా చేస్తాడంట చూడండి. దానికి సాదృశ్యంగా యెషయాకు ఒక దర్శనం ఇస్తాడు దేవుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, రాజైన ఉజ్జీయామృత సంవత్సరము అత్యున్నతమైన సింహాసనం ప్రభు ఆసీనుడు నేను చూచి తిని అంటాడు దర్శనం. ఆ దర్శనంలో ఏం చేసినాడంటే మరి ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండను, అంటే దూతలు ఒక్కొక్కరికి 6 రెక్కలను, ప్రతివాడు తన 2 రెక్కలతో ముఖమును కప్పుకొనొచ్చు, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొనొచ్చు, 2 రెక్కలతో ఎగురుచాడు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు చూసినట్లయితే ఏం చేస్తున్నారంటే
సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండినుగాక గొప్ప స్వరముతో గాన ప్రతిగానం చేశాడు. కాబట్టి అక్కడ ఆయన ఆరాధనలో ఏముంది? గాడ్ ఈజ్ హోలీ హోలీ హోలీ. సో సంపూర్ణముగా ఆయన పరిశుద్ధుడు కాబట్టి సర్వలోకమైన జ్ఞానంతో నిండి ఉంటుంది అనేటువంటి కార్యం కదా. అదే మరి యోహాను కూడా దర్శనంలో రెవల్యూషన్లో ఏం చూశాడు? ఇదే మాట మనం చూస్తున్నాం. యోహాను దర్శనంలో చూసినట్టుగా ప్రకటన గ్రంథంలో మనం ఏం చూస్తున్నామంటే మరి 4వ అధ్యాయం 7వ వచనంలో, ప్రకటన గ్రంథంలో 4, 7, 8 వచనాలు చదువుతాను. ఆ 4 జీవులను ప్రతి వాటికి 6 రెక్కలుండును, అవి చుట్టూ రెక్కలు లోపట కనులు నిండి ఉండెను. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలం నుండి సర్వాధికారికు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింపగలు చెప్పుచున్నాడు. కాబట్టి పరలోకంలో ఆయనకు ఆరాధన అటువంటి ఆరాధన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి పరిశుద్ధతలో మహానీయుడు కాబట్టి ఆయన స్తుతించాలి. అట్లాగే మరి 15వ అధ్యాయంలో కూడా అదే ప్రకటన గ్రంథము 15వ అధ్యాయంలో మనం చూస్తాము 4వ వచనంలో 15వ అధ్యాయం 4వ వచనం గమనించినట్లయితే ఏముంటుంది ఇక్కడ చూడండి. రైట్. ప్రభువా నా దేవ సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యకరమని, యుగములకు రాజా నీ మార్గములు న్యాయమును సత్యములైనవి. నీకు భయపడని వాడెవడు? నీ నామం మహిపరచని వాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపడినవి, అవి జనులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. జనులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు. అది పరలోకములో మరి యోహానుకు ఇవ్వండి దర్శనం. కాబట్టి ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరిశుద్ధతను కలిగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన పరలోకమందు భూలోకములో కూడా ఆరాధించటకు లేక ఆరాధనకు పొందుటకు యోగ్యుడిగా ఉంటున్నాడు. అందుకొరకే 5వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చూస్తున్నామంటే ఏం చూస్తున్నాం? అది మరి పరలోకములో మరి యోహాను చూసే దర్శనములో నీవు 10వ వచనం 5:10 అన్నమాట. నీవు వధింపబడిన వాడవై రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తున్న వారు భూలోకమందు కొత్త పాట పాడుదురు అటు చెప్తూ వారు వధించబడిన పిల్ల యొక్క గొర్రెపిల్ల యొక్క శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును మహిమను స్తోత్రమును పొందుదురుగాక. 7 విధాలైన ఆయన మహిమల గురించి అక్కడ ఓడుచుంటున్నాను అనమాట. కాబట్టి ఆయన స్తోత్రములకు అర్హుడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన్ను స్తుతించవలసిన వారికి ఉంటున్నాం, ఆయన్ను ఆరాధించవలసిన వారికి ఉంటున్నాం. అందుకొరకే ఏం చెప్తున్నట్టే ఆయన ఎట్లాగా ఆరాధించాలంటే అదే 95వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా. 95వ అధ్యాయం 6వ వచనములో 95వ అధ్యాయము కీర్తనల గ్రంథం 6వ వచనం. ఈ ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. కాబట్టి యెహోవాకు మహిమ చెల్లించుడి అంటాడు 9వ వచనంలో. పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయుడి. కాబట్టి ఆయనకు నమస్కారం చేయాలనే కార్యం మనం చూస్తున్నాం. కాబట్టి సకలలోక జీవులు ఆయన్ను నమస్కరించినప్పుడు మనం కూడా ఏం చేయాలి? నమస్కారం చేయాలి. పరలోకం ఆయన పరిశుద్ధులుగా ఉంటున్నాడు, మనలైతే ఆయన పరిశుద్ధులుగా చేసినాడు. పాపి అయిన మనుషుని పరిశుద్ధులుగా మార్చి ఆయన కొరకేంటిక మరి ఎటువంటిది విమోచన క్రయదనముగా మనకిచ్చి ఆయన మనల్ని ఏం చేశాడు? ఆయన స్తుతించేవారు గాను ఆరాధించేవారు గాను మన జీవితం చేశాడు. అందుకొరకే మనము దావీదుతో కూడా చేరి ఏం చేయాలి? ఏం చెప్తున్నాడు ఇక్కడ? యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావం ఆరోపించుడి, ప్రతిష్ఠితముగా ఆవరణ ధరించుకుని ఆయన సన్నిధిలో సాగిపారు. కాబట్టి ఆదివారం దినమున ఆయన సన్నిధానంలోకి వెళ్ళినప్పుడు సాగిలపడి ప్రభువా నీవు గొప్పవాడు, నీ మహిమ గొప్పది, నీ యొక్క పరిశుద్ధత గొప్పది, నీ యొక్క ప్రభావం గొప్పది. అందుకొరకే నీ యొక్క ప్రభావం ద్వారా ఈ లోకంలో అందరికీ అన్నీ సమకూర్చే దేవుడు ఉంటున్నాం కదా, అందరినీ పరిపాలించే దేవుడు ఉంటున్నాం. కాబట్టి వేల్పులు అని పెట్టుకుని లోకంలో వ్యర్థమైన వాటిని ఎట్లాగా అనేకులు పూజిస్తున్నారో వాటందరికంటే నీవు గొప్ప దేవుడు అయ్యా. ఎందుకంటే మీరే నిజమైన దేవుడు, మీరే ఉన్నతమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, మరి రాజులకు రాజుగా ప్రభుగా రానైన దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు నామములో మనం ఆయనకు స్తుతి చెల్లించవలసి అనుకుంటున్నాం, ఆయన ఆరాధించవలసి అనుకుంటున్నాం. కాబట్టి ఆ విధంగా ఆరాధించడం ప్రభు మనకు సహాయం చేయనుగాక.